దేశమే కాదు ప్రపంచమంతా కూడా దానిపైన ఇలా తల వంచుకునే పరిస్థితి ఈ ప్రసాదాల విషయంలో ఇంత దుర్మార్గంగా ఈ కక్కుర్తిపడే డబ్బుల కోసం ఈ జగన్ రెడ్డి పరిపాలన చేశారు. మీరు చూశారు, ప్రతి లిక్కర్ షాప్ లో కూడా చూశారు. ఆ లిక్కర్ షాప్ లో ఆ బ్రాండ్లు కూడా మీరు ఎప్పుడు చూసిండ్రు. బూమ్ బూమ్ ఏదో రకరకాల బ్రాండ్లు కూడా ఆయన అమ్మడం జరిగింది. అంటే ఆయనే ఎర్ర నీళ్లు పోస్తాడు, కలర్ నీళ్లు పోసి ఈ బ్రాందీ షాపులు కూడా ఆయనవే కాబట్టి ఆ షాపుల్లో అందరి చేత అమ్మిచ్చేది కూడా ఉద్యోగస్తుల చేత అవన్నీ కూడా అమ్మించి ప్రతిదీ కూడా నగదు రూపంలోనే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కొనేవాడు నగదే పెట్టాలి, వాడు అక్కడ పోయి డిపోలో కట్టాలంటే కూడా నగదే కట్టాలి, వాళ్ళు కూడా నగదు వస్తుంది. అంటే ఈ నగదంతా తాడేపల్లి ప్యాలెస్కి పోతుంది. నగదు రూపంలో విచ్చలవిడిగా దోపిడీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మంత్రిగా పరిపాలన చేశారు ఉషశ్రీ చరణ్ గారు. ఆమె చేసిన అవినీతి, ఆమె చేసిన నీచమైన పనులు, ఆమె చేసిన ప్రతి ఒక్కటి ఒకసారి గమనించండి. 5,000 రూపాయల ఉద్యోగంతో నుంచి లక్షల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.